ఇప్పటికే ప్రపంచ జనాభాలో భారత్ ముందుంది. చైనాను దాటేసి యువ జనాభాతో భారత్ సత్తాను చాటింది. అయితే తాజాగా వచ్చిన మరో అంతర్జాతీయ నివేదిక కీలక విషయాన్ని వెల్లడించింది. ఐక్యరాజ్యసమితి విడుదల చేసిన నివేదిక ప్రకారం 50 నుండి 60 ఏళ్లలో ప్రపంచ జనాభా 1030 కోట్లకు చేరుతుందని అంచనా వేసింది. 2054 నాటికి భారత్ జనాభా గరిష్టానికి చేరుకుంటుందని తెలిపింది. ఇంతకీ భారత్ జనాభా ఎంతకు చేరుకోనుంది? ఐక్యరాజ్యసమితి నివేదిక చెబుతున్న వివరాలేంటి? వాచ్. ఇప్పటికే ప్రపంచ జనాభాలో భారత్ చైనాను దాటింది. త్వరలో ప్రపంచంలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలబడతామని మోడీ ప్రభుత్వం హామీ ఇస్తోంది. ఈ నేపథ్యంలో ఐక్యరాజ్యసమితి నివేదిక మరో వార్తను తెచ్చింది. ఈ శతాబ్దం మొత్తం ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారత్ కొనసాగుతుందని పేర్కొంది. 2060 నాటికి భారత జనాభా 170 కోట్ల వద్ద గరిష్టానికి చేరుతుందని ఐక్యరాజ్యసమితి అంచనా వేసింది. తర్వాత 12% తగ్గుదల రేటుతో క్రమంగా దిగొస్తుందని తెలిపింది. వరల్డ్ పాపులేషన్ ప్రాస్పెక్ట్స్ 2024 పేరిట జూలై 11న విడుదల చేసిన నివేదిక ప్రకారం వచ్చే 50 నుంచి 60 ఏళ్లలో ప్రపంచ జనాభా 1030 కోట్ల గరిష్టానికి చేరుతుందని ఐక్యరాజ్య సమితి అంచనా వేసింది. అక్కడి నుంచి మళ్లీ తగ్గిపోతూ ఈ శతాబ్దం చివరికి 1020 కోట్లకు తగ్గుతుందని తెలిపింది. ఇక అత్యధిక జనాభా కలిగిన దేశంగా గత ఏడాది చైనాను దాటేసిన భారత్ 2100 సంవత్సరం వరకు అదే స్థానంలో ఉంటుందని పేర్కొంది. 2024లో భారత జనాభా 145 కోట్లు అని అంచనా వేశారు. 2054 నాటికి అది 169 కోట్లకు చేరుతుందని ఐరాస నివేదిక తెలిపింది. ఆ తర్వాత క్రమంగా 150 కోట్లకు తగ్గుతుందని పేర్కొంది. ప్రస్తుతం చైనా జనాభా 141 కోట్లని 2054 నాటికి 121 కోట్లకు తగ్గుతుందని ఐరాస నివేదిక తెలిపింది. 2100 నాటికి అది 63.3 కోట్లకు చేరుతుందని అంచనా వేసింది. 2024-54 మధ్య ఆ దేశ జనాభాలో భారీ ఎత్తున తగ్గుదల నమోదవుతుందని తెలిపింది. తర్వాత జపాన్, రష్యాలోనూ జనాభా వేగంగా దిగొస్తుందని పేర్కొంది. సంతాన సాఫల్యత రేటు గణనీయంగా పడిపోవడమే ఇందుకు కారణమని వివరించింది. చైనాలో సగటున ఒక్కో మహిళ తమ జీవిత కాలంలో ఒకరికి మాత్రమే జన్మనిస్తున్నట్లు తెలిపింది. యునైటెడ్ నేషన్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అండ్ డిపార్ట్మెంట్ విడుదల చేసిన ద్వైవార్షిక వరల్డ్ పాపులేషన్ ప్రాస్పెక్ట్స్ ప్రకారం ప్రపంచంలోని 62 దేశాలు మరణాల కంటే ఎక్కువ జననాల రేటు కలిగి ఉన్నాయని తెలిపింది. వలసలు, ఆయుర్దాయం పెరగడం జనాభా పెరుగుదలకు ప్రధాన కారణంగా ఉంటాయని పరిశోధకులు భావిస్తున్నారు. ఇక సంతాన సాఫల్యత రేటు 2.1 ఉండాలని, అప్పుడే ప్రస్తుత జనాభా అలాగే కొనసాగుతుందని ఐరాసాలో జనాభా విగాధిపతి జాన్ విల్మోత్ తెలిపారు. 1.8 లేదా 1.5 కంటే తక్కువకు చేరితే జనాభా గణనీయంగా పడిపోతుందని పేర్కొన్నారు. చైనా సహా మరికొన్ని దేశాల్లో ప్రస్తుతం అదే జరుగుతుందని వివరించారు. అయితే 2085లో భారతదేశం ఒక ఇన్ఫ్లెక్షన్ పాయింట్ ను తాకుతుందని, భారత జనాభా 1.61 బిలియన్లతో 806 మిలియన్ల చైనా జనాభా కంటే రెట్టింపు అవుతుందని తెలిపింది. రాబోయే కొన్నేళ్లలో ఈ అంతరం మరింత పెరుగుతుందని నివేదిక పేర్కొంది. ఇక 2100లో జనాభా ర్యాంకింగ్స్ లో భారతదేశం చైనాల తర్వాత 511 మిలియన్ల జనాభాతో పాకిస్తాన్, 477 మిలియన్లతో నైజీరియా, 431 మిలియన్లతో డెమోక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, 421 మిలియన్లతో అమెరికా ఉంటాయని నివేదిక వెల్లడించింది. ఇక వృద్ధులు అధికంగా ఉన్న చైనాలో వచ్చే 75 ఏళ్లలో జనాభాలో సగభాగాన్ని కోల్పోనున్నట్లు ఐరాస నివేదిక తెలిపింది. భారతీయ జనాభాలో ప్రస్తుతం మధ్యస్థ వయస్సు 28.4 సంవత్సరాలు కాగా చైనాలో అది 39.6 సంవత్సరాలుగా ఉంది. అదే అమెరికాలో 38.3 సంవత్సరాలు ఉంది. ఇక 2100 నాటికి ఈ సంఖ్యలు భారత్లో 47.8 సంవత్సరాలు, చైనాలో 60.7 సంవత్సరాలు,
అమెరికాలో 45.3 సంవత్సరాలుగా ఉంటాయని నివేదిక పేర్కొంది. అలాగే భారతదేశంలో పనిచేసే వయసున్న జనాభా WPP అంచనాల ప్రకారం దాని మొత్తం జనాభా గరిష్ట స్థాయి కంటే 12 సంవత్సరాల ముందుగానే అంటే 2049 నాటికి గరిష్ట స్థాయికి చేరుకుంటుందని నివేదిక అంచనా వేసింది. దీని ప్రకారం గరిష్టంగా భారతదేశంలో పనిచేయగలిగిన వయసుతో ఉన్న జనాభా 1,027 మిలియన్లుగా ఉంటుందని నివేదిక తెలిపింది.